చాతుర్మాసం ఈ 4 రాసుల వారికి గుర్తుండిపోయే అద్భుత కాలం. హిందూ మతంలో చాతుర్మాసానికి ప్రత్యేక ప్రాముఖ్యత ఉంది. ఈ మాసం విష్ణుమూర్తికి అంకితం చేయబడింది. జూలై 6 నుంచి ఆషాఢ మాసం ప్రారంభం కాబోతుంది. హిందూ క్యాలెండర్ ప్రకారం చాతుర్మాసం ఆషాఢ మాసంలోని శుక్లపక్షంలోని ఏకాదశి నుండి ప్రారంభమై కార్తీక మాసంలోని శుక్లపక్షంలోని ఏకాదశితో ముగుస్తుంది. శ్రీ మహావిష్ణువు చాతుర్మాస సమయంలో యోగ నిద్రలోకి వెళతాడని అంటారు. దేవసేని ఏకాదశితో చాతుర్మాసం ప్రారంభం అవుతుంది. దేవుత్థాని ఏకాదశి రోజున ఈ మాసం ముగియడంతో శ్రీహరియోగం మేల్కొంటాడని నమ్ముతారు. 4 నెలల పాటు చాతుర్మాసం ఉంటుంది. ఈ సమయంలో పెళ్లి, గృహప్రవేశాలు, లగ్న పత్రిక రాసుకోవడం వంటి శుభకార్యాలు చేసేందుకు ఇది ముహూర్తాలు ఉండవు. మళ్లీ విష్ణుమూర్తి యోగ నిద్ర నుంచి మేల్కొన్న తర్వాత ముహూర్తాలు ఉంటాయి. ఈ మాసం ఎక్కువగా విష్ణు ఆరాధనకు, వ్రతాలు, పూజలు చేసుకునేందుకు అనువైన సమయంగా పరిగణిస్తారు. ఈ సంవత్సరం చాతుర్మాసం జూలై 17, 2024 నుండి ప్రారంభమై నవంబర్ 12, 2024న దేవుత్థాని ఏకాదశి నాడు ముగుస్తుంది. ఈ 4 నెలలు కొన్ని రాసుల వారికి విష్ణుమూర్తి అనుగ్రహం పుష్కలంగా ఉంటుంది. జీవితంలో మధురమైన రోజులుగా ఇవి మిగిలిపోబోతున్నాయి. విష్ణువు దయతో అద్భుతాలు చూడబోతున్నారు. ఆ రాసులు ఏవి, ఎలాంటి ప్రయోజనాలు పొందుతారో చూద్దాం. మేషరాశి. జ్యోతిష్య శాస్త్రం ప్రకారం మేష రాశి వారికి చాతుర్మాసం చాలా శుభప్రదం కానుంది. ఈ రాశి వారికి ఆర్థిక పురోభివృద్ధితో పాటు వృత్తిలో పురోభివృద్ధి జరిగే సూచనలు ఉన్నాయి. జీవితంలో ఆనందం, శ్రేయస్సు వస్తాయి. ఈ కాలంలో మీరు డబ్బును కూడబెట్టుకోవడంలో విజయం సాధిస్తారు. అనేక మార్గాల నుంచి ఆదాయం పుష్కలంగా వస్తుంది. వృషభరాశి. వృషభరాశి వారికి రానున్న 4 నెలలు చాలా శుభప్రదంగా ఉండబోతున్నాయి. చాతుర్మాసంలో శ్రీ మహావిష్ణువు విశేష ఆశీస్సులు ఈ రాశి వారికి ఉంటాయి. దేవసేని ఏకాదశితో వృషభ రాశి వారికి అన్ని సమస్యలు తీరుతాయి. మీరు కొత్త ఉద్యోగ ప్రతిపాదనను పొందవచ్చు. డబ్బు రావడంతో ఆనందానికి అవధులు ఉండవు. సింహరాశి. సింహరాశి వారికి చాతుర్మాసం చాలా మేలు చేస్తుంది. ఈ మాసంలో విష్ణువు అనుగ్రహంతో మీరు కొన్ని పెద్ద విజయాలు పొందవచ్చు. ఆదాయం పెరిగే అవకాశం ఉంది. ఆర్థిక పరిస్థితి మెరుగుపడుతుంది. ఈ కాలం వ్యాపారులకు కూడా శుభప్రదంగా ఉంటుంది. కన్యా రాశి. దేవసేని ఏకాదశి నుండి రాబోయే 4 నెలలు కన్యా రాశి వారికి చిరస్మరణీయంగా ఉండబోతున్నాయి. చాతుర్మాసంలో మీరు శ్రీ మహావిష్ణువు అనుగ్రహంతో కష్టాల నుండి ఉపశమనం పొందుతారు. పురోగతికి కొత్త దారులు తెరుచుకుంటాయి. మంచి పెట్టుబడి రాబడిని పొందే సంకేతాలు ఉన్నాయి. ఉద్యోగ పరిస్థితి బాగుంటుంది. మిత్రులారా, ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. ధన్యవాదాలు.